ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంటే ఏమీ లేక ఈ పచ్చడి మెతుకులు తినాల్సి వస్తుంది మా పరిస్థితి. చూసారు కదా, వంకాయ పచ్చడి చేసుకుని పచ్చడి మెతుకులు తినాల్సి వస్తుంది. అందరికి ఇట్లానే ఉంటుందో, మా పరిస్థితి ఇట్లా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు అసలుకి. మీ అందరికి ఇట్లా ఉంటే మాకైతే షేర్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా పచ్చడి మెతుకులు తింటున్నాను. చూసారు కదా, ఇది మా పరిస్థితి. ఇక్కడైతే ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి రైస్ పెట్టేసుకున్నాను. చూసారు కదా, చిన్న తప్పేలతోనేనండి. ఆల్రెడీ కొంచెం అన్నం ఉంది, ఇక్కడైతే రైస్ పెట్టుకోయాను. నేనైతే అన్నం ఉంది కదా, కొంచెం సరిపోయిద్దని రైస్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే వంకాయ పచ్చడి కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే వంకాయలు తీసుకున్నాను. చూసారు కదా, ఇవైతే వంకాయలు, పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి, ఒక 6 వంకాయలు వాటర్ పెట్టుకున్నాను కట్ చేసుకోవడానికి. వంకాయ పచ్చడి చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ చింతపండు ఉంది, చింతపండు తెచ్చుకోవాలి. పదండి చింతపండు తెచ్చుకుని వద్దాం. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందండి. ఇంకా గిన్నెలు కూడా దోమేసినాను. ఇవ్వండి బయట ఇట్టినాను గిన్నెలు దోమేసి. తేజుబాబు అయితే గిన్నెలన్నీ కింద పడేసినాడు. ఇంకా అక్కడ దోమేసి అక్కడ ఇంకైతే గిన్నెలను అయితే ఇంకా అక్కడైతే పెట్టాను నేనైతే. ఇంకా వంకాయ పచ్చడి నా పరిస్థితి ఏంటో ఏమో కానండి, అందరికి ఇట్లానే ఉంటుందో మరి నా పరిస్థితి ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇంకా ఇలా పచ్చళ్ళతో తినాల్సి వస్తుంది రైస్ అయితే. నా పరిస్థితి ఇంతే, అందరి పరిస్థితి ఇంతే, నాకైతే అర్థమే కావట్లేదు అసలు. ఏం చేస్తాం, మిడిల్ క్లాస్ బతుకులన్నీ ఇంతేనండి. ఏం మనశ్శాంతిగా తినాలన్నా సరే మనమైతే తినలేము అసలు. నేను ఇంకా రోట్లోనే దంచుతానండి, అందుకనే చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుని ఇవ్వండి. వంకాయలు కట్ చేసి పెట్టుకుని వాటర్లో పెట్టుకొని చూడండి, వాటర్ ఎంత నల్లగా వచ్చి చూసారు కదా. వంకాయలు మనకు తెల్లగా ఉన్నాయి. ఇక్కడేమో తెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఒక 5-6 పెట్టుకొని నేను తొక్క తీసి, ఒక్క టమాటా పండు ఉంటే ఇంకా అది వేసినాను. మరి ఇంకా అది ఎందుకు వేస్ట్ కానీ ఇంకా అది కూడా వేసేద్దామని వేసినాను. పచ్చిమిర్చి ఒక 4-5 కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇది చింతపండు అయితే బయట ఉంది ఫ్రెండ్స్, చింతపండు తెచ్చుకొని వెళ్దాం. చింతపండు ఎందుకంటే నేను బయట పెట్టినాను, అది బాగండి ఈ చల్లదనానికి చింతపండు అనేది బాగా మెత్తగా అయిపోతుందండి. ఇవన్నీ చూసారు కదా, మెత్తగా అయిపోతుంది. ఇంకా అందుకని దానికోసమని నేను చింతపండు అనేది ఎండలో పెట్టుకున్నాను. బయట ఎండకి బాగా వద్దని ఎండలో పెట్టుకొని నేను చూపిస్తాను. చింతపండు చూసారు కదా, ఇక్కడ పెట్టుకున్నాను ఎండలోన. ఎండ అంతా ఫుల్ ఉందండి, చూసారు కదా, ఫుల్ ఎండ వస్తుంది అసలు. ఎండలో ఎండాలని ఇక్కడ చింతపండు పెట్టుకున్నాను. ఇదైతే నిమ్మకాయ సైజ్ అంత ఉందండి. ఇవ్వండి తొక్కులు తీసుకోవాలి, ఇదైతే సరిపోయిద్ది. పులుపు ఎక్కువైనా తినలేం కదండి. అయితే ఇంక ఇదిగోండి సరిపోయిద్ది. రన్ను ఇంకా తక్కువే వేస్తున్నాం ఇందులోన. ఇంక ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకుని చూసారు కదా. నేను పచ్చిమిర్చి తక్కువే తినమన్నారండి, అందుకని తక్కువ వేసుకున్నాను. కారం ఎక్కువైనా తినలేము కదా, ఇంకా అవన్నీ పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయితే అయిపోతుంది, చూసారు రైస్ ఉడికిపోతుంది. ఇంకా ఇక్కడైతే కళాయి పెట్టుకున్నాను, వంకాయ పచ్చడి కోసం కళాయి పెట్టుకున్నాను. ఇంకా అవ్వలేదు. ఇంక ఇవి పెట్టుకొని ఇలాగా చూస్తారు కదా. మిర్చి ఇంక ఇవి సరిపోతాయి. ఇంకా వంకాయలు కట్ చేసుకుంటాను. ఇంకా అయితే స్టవ్ పైన అయితే ఆయిల్ వేసుకుందాం. చూడండి అండి, తాలింపు గింజలు అయితే టేస్ట్ కోసం వేసుకుంటే మంచిగా, వేసుకోకపోతే లేదు. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేస్తాను ఫస్ట్. అమ్మా కొంచెం సాల్ట్, ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలండి. వచ్చిందండి చూసారు కదా. రైస్ అయిందో లేదైతే మనం చెక్ చేసుకుందాం.
ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాము మగ్గిందా లేదని. చూడండి, చూసారు కదా వంకాయలు ఎట్లా మగ్గిపోయాయో, మెత్తగా అయిపోయినాయి. ఇక్కడైతే చింతపండు వేసుకుందాము, ఇంకా టమాటా కూడా వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి మెత్తగా ఉడికి నేను మిక్సీ పట్టనండి, నేను రోట్లోనే దంచుతాను, అందుకని కొంచెం మెత్తగా ఉడకబెట్టుకుంటాను. ఇవి కూడా వేసేసుకుంటాను. మళ్ళీ కొంతసేపు మూత వేసుకుంటాం. ఇంకైతే మూత తీసి చూసుకుందామండి ఎలా ఉందో. చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. టమాటాలు ఇంకన్నీ వేసేసాను. కొంచెం బాగా మెత్తగా ఉడికించుకుంటానండి, ఎందుకంటే నేను రోట్లో దంచుతాను కదా, మిక్సీ పట్టను. మిక్సీ పడితే నాకు టేస్ట్ అనిపించదండి, ఇంక అందుకని నేను రోట్లోనే దంచుతాను ఇప్పుడు కూడా. ఇంకొక 5 minutes ఉంచుకుంటే అయిపోయింది. ఫైనల్గా అయితే చూస్తారు కదా మెత్తగా అయితే వంకాయలు టమాటాలు చింతపండు అన్నీ. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయిందండి. కొంచెం చల్లారినాక స్టవ్ కూడా కట్టేస్తున్నా. అదైతే మెత్తగా అయిపోయి నలిగిపోయిందండి బాగానే. ఇంకా రోట్లో వేసి దంచుకోవాలి, కొంచెం వేడిగా ఉంది కదా. కొంచెం అయితే చల్లారినాక చేసుకుందాం. రైస్ అయితే ఫైనల్గా అయితే రైస్ కూడా అయిపోయింది. ఇంకా దంచి పెట్టుకోవాలి, అదైతే రోట్లో వేసి దంచాలి. కానీ వేడిగా ఉంది కదా, ఒక 5 minutes ఒక 10 minutes ఆగినాక దాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా, చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ పచ్చడి అయితే బాగా చల్లగా అయిపోయింది అది వంకాయ అయితే. ఇంకా దాన్ని అయితే మనం రోట్లో వేసుకుంటాము. ఇదిగోండి చల్లగా అయిపోయింది, ఇంకక్కడనే ఉంది. ఇంక ఇదైతే మనం ఇక్కడ వేసుకుందాం రోట్లోనే. నేనైతే రోట్లోనే దంచుకుంటానండి, మిక్సీ పడితే నాకు అసలు టేస్ట్ అనిపించదు. ఇంక అందుకనే రోట్లోనే వేసి మెత్తగా దంచుకుంటాను. కొంచెమే కదండి, మెత్తగా నలిగిపోయింది రోట్లో వేసుకుంటే. చూసారు కదా కళాయి అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు చిన్న రోలేనండి, ఇది ఇంకా రోల్ అనేసి దంచుకున్నాను. కింద కూర్చుంటానండి, ఇంతసేపు నిల్చున్నా కదా నిల్చోలేకపోతున్నాను, ఇంకా అందుకని కింద కూర్చొని అయితే దంచుకుందాము. తేజబాబు అయితే అక్కడైతే టీవీ చూస్తున్నాడండి. కిందకు సార్ చూడండి, పగిలిపోతాయి అని క్లాత్ పెట్టాను కింద అయితే. ఇంక నేనైతే దంచుకుంటున్నాను. మెత్తగా నలిగిపోదు, ఎందుకంటే మెత్తగానే ఉడికింది కదండి, తొందరగానే అయిపోయింది. మిక్సీ పడితే టేస్ట్ అనేది అనిపించదండి, ఇంక అందుకని ఇట్లానే దంచుకుంటాము. టేస్ట్ బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. చూసారండి పచ్చడి అయితే ఎట్లా నలిగిపోయిందో. ఇదిగోండి రోట్లో వేసి దంచాను, మెత్తగా అయిపోయింది. గిన్నెలు అయితే తీసుకోవాలి, కొంచెం నలిగితే అయిపోయినట్టే. మిక్సీలో పట్టుకోవచ్చు కదా అని అంటారు, మిక్సీలో ఏం పడతామండి, ఇంకా అందుకనే రోట్లోనే దంచేసి ఇవ్వండి ఇలా తీసేస్తాను. ఇంకా దీనికైతే ఇంకా పోపు పెట్టుకోవాలి. చూస్తారు కదా పోపు పెట్టుకుంటా. ఇప్పుడైతే అదే కళాయిలో మళ్ళీ పోపు పెట్టుకుంటున్నాను. మళ్ళీ వేరే ఎందుకు యూజ్ చేయాలి, ఇంకా దాంట్లోనే పెట్టేసుకుంటున్నాను పోపు. ఫైనల్గా అయితే ఇవ్వండి పోపు పెట్టేసాను వంకాయ పచ్చడికి. టేస్ట్ ఎలా ఉందైతే చూసి అయితే చెప్తాను మీకైతే ఎట్లా వచ్చిందో వంకాయ పచ్చడి. ఇంకా కొంచెం ఆయిల్ వేసాం కదా, దాన్ని ఇలా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం దాంట్లో ఇంకేలోపు ఆయిల్ మొత్తం పిచ్చేసుకుంటుందండి కలుపుకుంటే. చూసారు కదా రోట్లో పెట్టినా మిక్సీలో పెట్టినా ఒకేలా మెత్తగా వచ్చింది. చూసారు కదా పచ్చడి అయితే. సరే టేస్ట్ చూసి అయితే ఎలా ఉంది అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, ఇక్కడైతే వేడి అన్నం వేసుకుంటున్నానండి. చూసారు కదా పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను.
వేడి వేడి అన్నం, ఇక్కడేమో పచ్చడి. చూసారు కదా వేడి వేడి అన్నం, ఇక్కడేమో పచ్చడి పెట్టుకున్నాను. ఎలా ఉందో ఒకసారి అయితే మీకైతే నేను షేర్ చేసుకుంటాను. కెమెరా అనేది వేడి అన్నం, పచ్చడి. అది ఏటో కానండి, ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టేస్ట్ చూసి షేర్ చేసుకుంటాను. కొంచెం ఉప్పు సరిపడేదండి, చింతపండు పులుపు అయితే కొంచెం ఎక్కువైంది. మిగతాదంతా ఓకే, కారం ఉంది. లైట్గా చిన్న ఉప్పు సరిపోలేదు. ఉప్పు అయితే కరెక్ట్గానే ఉంది, చిన్న సరిపోలేదు. ఈ మిడిల్ క్లాస్ భక్తులు ఇంతే కాదే, ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంటే ఏమి లేక ఈ పచ్చడి మెతుకులు తినాల్సి వస్తుంది. మా పరిస్థితి చూసారు కదా, వంకాయ పచ్చడి చేసుకుని పచ్చడి మెతుకులు తినాల్సి వస్తుంది. అందరికి ఇట్లానే ఉంటుందో, మా పరిస్థితి ఇట్లా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు అసలుకి. మీ అందరికి ఇట్లా మాకైతే షేర్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా పచ్చడి మెతుకులు తింటున్నాను. చూసారు కదా, ఇది మా పరిస్థితి. కొంచెం అయితే పులుపు ఎక్కువైపోయిందండి, పచ్చగరం ఉప్పు తక్కువైంది. చాలా బాగుంది. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా.